హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. కల్కి సినిమా 26 డేస్ ఓవరాల్ కలెక్షన్ గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాము. సో మనకు సండే, సో నిన్న మండే, సో సండే రోజు అయితే మనకు 13 కోట్ల గ్రాస్ అయితే ఓవరాల్గా వచ్చింది. సో నిన్నటితో చూసుకుంటే నిన్న మనకైతే 4 కోట్లు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే మండే వర్కింగ్ డే కాబట్టి జస్ట్ ఓన్లీ తక్కువగా వచ్చాయి, జస్ట్ 4 crores మాత్రమే వచ్చాయి. సో ప్రజెంట్ అయితే టికెట్స్ కూడా మంచిగా బుక్ అవుతున్నాయి. సో 26 రోజుల్లో మనకు కలెక్షన్స్ ఓవరాల్ ఎంత వచ్చాయి అనేది నేనైతే మాట్లాడుకుందాము. సో ఓవరాల్ కలెక్షన్స్ అయితే 1163 కోట్లు అయితే 26 రోజుల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కల్కి సినిమాకి. సో మనం ఇప్పుడు డివైడ్ చేసి మాట్లాడుకుంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 315 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. హిందీలో అయితే 285 కోట్ల నెట్ గ్రాస్ అయితే వచ్చింది. కేరళలో 35 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. తమిళనాడులో 45 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. కర్ణాటకలో 65 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఇక ఓవర్సీస్లో అయితే చాలా పెద్ద నంబర్ ఇది అయితే 363 కోట్ల గ్రాస్ అయితే సంపాదించింది కల్కి సినిమా. 26 రోజుల్లో కల్కి సినిమా మొత్తం చూసుకుంటే 1163 కోట్ల ఓవరాల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. పెద్ద లాంగ్ రన్. అసలు ఇటువంటి లాంగ్ రన్ అనేది ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద లాంగ్ రన్ సినిమా అనేది రాలేదు. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో కల్కి సినిమా టాప్ 2 ప్లేస్లో. బాహుబలి తర్వాత ఇంత పెద్ద లాంగ్ రన్ అనేది ఓన్లీ అది కల్కి సినిమానే. టాప్ 2 ప్లేస్లో తొందరగా 1163 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా కల్కి సినిమా ఉంది. ఫస్ట్ బాహుబలి సినిమా, తర్వాత కల్కి సినిమానే, తర్వాత కేజీఎఫ్, తర్వాత RRR, తర్వాత జవాను. సో టాప్ 5 సినిమాలలో టాప్ 2 ప్లేస్లో మన కల్కి సినిమా అయితే ఉంది. ఇక ఓవరాల్ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో మనకు 1 month కూడా కంప్లీట్ చేసుకుంటుంది సినిమా. ఇక 1 monthలో కల్కి సినిమాకి ఎన్ని వచ్చాయనేది నేనైతే డీటెయిల్డ్గా మరొక వీడియో అయితే మీ అందరికైతే చేస్తాను. ఆల్రెడీ హిందీలో RRR రికార్డ్ అయితే ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ టార్గెట్ KGF 2, ఆ తర్వాత RRR. సో RRR రికార్డ్ అయితే 100% బ్రేక్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మంచి లాంగ్ రన్ ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.